ఆ గుడిలో అడుగు పెట్టాలంటే వెన్నులో వణుకు పడుతుంది, ఒళ్ళు జలధరిస్తుంది. వెళుతూ వెళుతూ ఆ ఆలయాన్ని వెనక్కి తిరిగి చూసారా? ఇక అంతే సంగతులు. ఆ ఆలయానికి వెళ్లే ధైర్యం మీకుందా? పోనీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తప్పక తెలుసుకోండి. దేవతలున్న ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో వింతలు. మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటి వెనుక అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, మరికొన్ని ఆలయాల గురించి వింటే భయం వేస్తుంది. ఆ ఆలయాల్లో జరిగే తంతు నమ్మశక్యం కానిదిగా ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాదు, ఆంజనేయుడు. నిత్యం వేల మంది భక్తులు దయ్యాన్ని వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. శరీరంపై వేడి నీరు పోయడం, పైకప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, తాళ్లతో కట్టేయడం లాంటివి చేసి దుష్ట శక్తుల్ని తరిమి కొడతారు. ఒళ్ళు జలధరించే ఆ మెహందీపూర్ బాలాజీ ఆలయం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. ఏ దేవాలయాన్ని చూసినా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం మొత్తం దైవనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణం చేసి మరీ ఆలయాలకు వెళ్తుంటారు. ఆ ప్రదేశంలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి నెలకొంటుంది. కానీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాత్రం ఇలా కాదు. అక్కడ అడుగు పెట్టాలంటే వెన్ను జలధరిస్తుంది. ఆలయాలు ఇలా కూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది. ఇక్కడి ఆచారాలు, వారు పాటించే సాంప్రదాయాలు చూసి ముక్కున వేలేసుకుంటారు. దుష్టశక్తులను తరిమి కొట్టే ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. సాధారణంగా దయ్యాలు, భూతాలు గాలి పట్టిందని కొన్ని రకాల ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ భూత వైద్యులతో వదిలిస్తుంటారు. కానీ దేవాలయంలో ఇలాంటి తంతు జరగడం చాలా తక్కువ. కానీ మెహందీపూర్ బాలాజీ ఆలయంలో నిత్యం జరిగే తంతు ఇదే. అంతేకాక అది అక్కడ భక్తుల విశ్వాసం కూడా. ఎవరైనా దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ వాసుల్ని అడిగితే మాత్రం ముక్త కంఠంతో వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. అక్కడ భక్తుల్ని చూస్తే వెన్నులో వణుకు పడుతుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇంకొందరు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. అంతేకాదు, తాళ్లతో తమని తాము కొట్టుకుంటారు. భయంకరమైన అరుపులు, కేకలు, ఏడుపులు. ఇదంతా చూస్తే ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేక భయంకరమైన శిక్షలు అమలు చేసే నరక కూపమా అనే సందేహం కూడా కలగొచ్చు. కానీ ఇదంతా దయ్యాలను వదిలించేందుకే అంటారు అక్కడి పూజారులు. 2 కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. దయ్యాలు, ఆత్మల అడ్డంకులను వదిలించుకోవడానికి ఇక్కడి ప్రజలు బాలాజీ మహారాజ్ పాదాల వద్దకు చేరుకుంటారు. కానీ ఇంకొక భయాన్ని కలిగించే విషయం ఏంటంటే, భయం అంటే మామూలు భయం కాదు. వెన్నులో నరాలు తెగిపోయే వణుకు పుట్టే భయం. అదేంటంటే దర్శనం తర్వాత వెనక్కు తిరిగి ఈ ఆలయాన్ని చూడకూడదట. అదేంటి? ఏ గుడికి వెళ్ళినా దర్శనం, పూజ అనంతరం ప్రసాదం తీసుకుంటారు. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ దర్శనానికి రావాలని మొక్కుకుంటారు కదా. అంటే అవును, అది మామూలు దేవాలయాల్లో. కానీ ఇక్కడ కాదు. అలా చూస్తే దయ్యాలను తమలోకి ఆహ్వానించినట్టే అని హెచ్చరిస్తారు అక్కడి పూజారులు. మెహందీపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు. పైగా దర్శనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలా తిరిగి చూస్తే ఇక అంతే సంగతులు. అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లే. మెహందీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఛాతి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. దాని నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిన తర్వాత వారం పాటు గుడ్లు, మాంసం, మద్యం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తీసుకోవడం మానేయాలని చెప్తారు.
సో చూసారు కదా, వింత ఆలయాల అంతు చిక్కని రహస్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ దేవాలయాల హిస్టరీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.